సో హాయ్ గైస్, మేము ఇప్పుడు హైదరాబాద్ నుంచి అనకాపల్లి వరకు బైక్ మీద అయితే వెళ్ళబోతున్నాం. ప్రోడక్ట్ సుజుకి యాక్సిస్ బండి మీద అయితే మేము వెళ్తున్నాం. సో ఇది ఒక చిన్న స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో లాగా అయితే మీకు ఉంటది. సో చివరి వరకు చూడండి వీడియో అయితే. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫ్రెండ్స్, రామోజీ ఫిలిం సిటీ వరకు అయితే వచ్చాం. మీరు వీడియో క్లిప్ అయితే స్క్రీన్ చూడొచ్చు. టైం 5:50 అయితే అయింది. యాక్చువల్లీ మేము 5:30కి అయితే స్టార్ట్ అయ్యాం. పైకి స్టార్ట్ అయిపోయాం, బట్ మధ్యలో చిన్న డిలే అయితే అయింది. అది మీకు తర్వాత వీడియోలో అయితే చెప్తా. సో లెట్స్ కంటిన్యూ ద రైడ్. గైస్, చాలా వరకు మీకు ఇలాంటి షార్ట్స్ అనేవి సౌండ్ లేకుండా అయితే వస్తాయి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఎక్కువ అయితే ఉంటుంది కదా. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేయడం వల్ల సౌండ్ అయితే రాదు. బట్ మీరు విజువల్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. జస్ట్ వాచ్ ఇట్. ఓకే. హాయ్ గాయ్స్, ఇక్కడ మీరు చూస్తున్నదంతా విజయవాడ ఎక్స్ప్రెస్ వే హైవే అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు టోల్ ప్లాజా అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. మేము ఈ రైడ్ ట్రై చేసిందంతా కూడా మనకి సుజుకి యాక్సెస్ 125 మీద. సో మీరైతే ఇటువంటి స్కూటీల మీద ఇంత లాంగ్ రైడ్స్ అయితే మ్యాక్సిమం ట్రై చేయొద్దు. మా బండి ఫుల్ కండిషన్లో ఉంది కాబట్టి మేము ట్రై చేసాము. ఒకవేళ మీది అంత కండిషన్లో లేని వెహికల్ అయితే మాత్రం ఇటువంటి స్కూటీస్ మీద మీరు ఇంత లాంగ్ జర్నీ అయితే ట్రై చేయొద్దు. ఎస్పెషల్లీ మీరు సింగిల్ పర్సన్ అయితే మాత్రం అస్సలు ట్రై చేయొద్దు. మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి మేము మా రైడ్స్ అన్నీ కూడా షేర్ అయితే చేసుకున్నాం అనమాట. కొంచెం సేపు తను, కొంచెం సేపు నేను రైడ్ అయితే చేసాము. ఇక్కడ మీరు విజువల్స్ చూడొచ్చు. రైడ్ అయితే చాలా మంచిగా స్మూత్గా పర్ఫెక్ట్గా అయితే సాగిందనమాట మాకైతే. ఇక్కడ మీరు చూడొచ్చు కొండలు కూడా అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో మా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు కూడా సరదాగా లాంగ్ డ్రైవ్ చేయాలనుకుంటే వేయొచ్చు. మంచి వెహికల్ అయితే సెట్ చేసుకోండి. అండ్ ఎక్విప్మెంట్ కూడా మీరు ప్రాపర్గా అయితే సెట్ చేసుకోండి. హ్యాండ్ గ్లౌస్ కానీ, లేకపోతే బైక్ టైర్ ఇన్ఫ్లేటర్స్ మనకి ఎయిర్ ఫిల్ చేయడానికి అలాంటి పంచర్ కిట్ కూడా సేఫ్ సైడ్గా మీ దగ్గర అయితే పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మనం 100 కిలోమీటర్స్ బ్రేక్ అయితే ఆగాం అనమాట. యాక్చువల్లీ 50 కిలోమీటర్స్ దగ్గర కూడా ఆగాం, బట్ వీడియో అయితే రికార్డ్ చేయడం మర్చిపోయాం. సో 100 కిలోమీటర్స్ దగ్గర అయితే ఆగాం. టైం ఎంత? 7:40. టైం వచ్చేసి ఇప్పుడు 7:41 అయితే అవుతుంది. సో మెయిన్ స్టార్ట్ అయ్యింది హైదరాబాద్ లో 5:31 నుంచి. మేము హయత్ నగర్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు వచ్చేసరికి మనకి 7:41 అయితే అయ్యింది. సో 100 కిలోమీటర్స్ బ్రేక్, ఒక 10 మినిట్స్ ఇప్పుడు బైక్ కి బ్రేక్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ అయితే అవుదాం. ఇక్కడ మీరు స్క్రీన్ రీడింగ్ కూడా అయితే చూసుకోవచ్చు. 101 కిలోమీటర్స్ రీడింగ్. మాకైతే ఈ రైడ్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల సో మనకి క్లైమేట్ కూడా మంచి బ్యూటిఫుల్ కంట్రోల్లో అయితే ఉంది. అండ్ రోడ్స్ కూడా చాలా స్మూత్గా మినిమల్ ట్రాఫిక్తో ఉన్నాయన్నమాట. మా రైడ్ అయితే చాలా స్మూత్గా అయితే సాగింది. గైస్, ఇదే మనకి కొర్లపాడు టోల్ ప్లాజా. మనకి విజయవాడ ఎక్స్ప్రెస్ వే మధ్యలో ఒక దగ్గర అయితే ఉంటుంది. సో కొర్లపాడు ప్లాజా.
ఏం అవసరం లేదు, నేను ప్రైజ్ అలా తీసి అంతే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 300+ బ్రేక్ దగ్గర అయితే ఉన్నాము. సో ప్రెజెంట్ అయితే మేము అక్కయ్యనపల్లి అని ఎక్కడో ఏదో ప్లేస్ అయితే ఉంది. సో మీకు స్క్రీన్ మీద అయితే, సో ఇంకొక 10-15 కిలోమీటర్స్ క్రాస్ చేస్తే కనుక మనం ఏపీ బోర్డర్ లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఏపీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సో మళ్ళీ నెక్స్ట్ బ్రేక్ అప్పుడు మళ్ళీ మనం వీడియో అయితే రెజ్యూమ్ చేస్తా. మా జర్నీలో ఎంటైర్ మాకు చిన్న డిఫికల్టీ ఇచ్చిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే, మనకి ఇక్కడ చూడొచ్చు ఇదంతా మనకి వన్ వే రోడ్ అనమాట. సో ఇటువంటి ప్లేసెస్ దగ్గర మాకు కొంచెం డిఫికల్టీ వచ్చింది. అండ్ రెయిన్ వాటర్ వల్ల కూడా కొంచెం స్లోగా వెళ్ళాల్సి వచ్చింది రిమైనింగ్. బట్ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుందన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి కొవ్వూరు టోల్ ప్లాజా. మీకు చూడొచ్చు సైడ్ మనకి బైక్ లేన్స్ అయితే ఉంటాయి. అండ్ మనం ఫ్రీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇది మనకి కొవ్వూరు టోల్ ప్లాజా. గాయ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఫీల్డ్స్ అయితే ఎలాగున్నాయో. ఫుల్ గ్రీనరీ అనమాట. ఎంటైర్ జర్నీలో క్లైమేట్ మాత్రం చాలా మీడియం కూల్గా అయితే ఉందన్నమాట. మనకి అస్సలు లిమిటెడ్ ఎండతోటి ఫుల్ గ్రీనరీ అయితే మనకి హైవేస్ చుట్టూ మనకి కనిపిస్తూ ఉంది. మీరు చూడొచ్చు. గైస్, ఇదంతా మనకి గోదావరి బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు గోదావరి రివర్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ క్లిప్ మొత్తాన్ని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెడతా. ఒకసారి మొత్తం క్లియర్గా మీరు అయితే చూడొచ్చు. కృష్ణవరం టోల్ ప్లాజా. గైస్, ఇంకా వీడియో అయితే ఆల్మోస్ట్ ఇంకా క్లోజ్ అయిపోతుంది. మేము ఇంకా 100 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము ఈ ఈ ఈ టైంకి. బట్ అప్పటి నుంచి ఇంకా వీడియో క్లిప్స్ అయితే ఏం రికార్డ్ చేయలేదు. ఇంకొక 2 అవర్స్లో మేము అనకాపల్లి అయితే రీచ్ అయిపోయాం. 7:30 కల్లా మేము అనకాపల్లి అయితే రీచ్ అయిపోయాం. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఓవరాల్గా మాకు ఖర్చు అయింది 1,500 రూపీస్ రేంజ్లో అయితే. మాకు ఫ్యూయల్కి ఒక 1,100, ఫుడ్కి ఒక 400 ఆ ప్రైస్ రేంజ్లో అయితే మాకు అయితే ఖర్చు అయితే అయింది అనమాట టోటల్ ఈ ఎంటైర్ జర్నీలో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.